వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పాఠశాలల్లో, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వకపోతే అందుకు కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవు అని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజి మాలాదేవి వెల్లడించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో పలు పాఠశాలలు, వసతి గృహాలు పరిశీలించి విద్యార్థులకు పెడుతున్న మెనూని పరిశీలించారు. బుట్టాయిగూడెం మండలం విప్పలపాడు ఏకలవ్య స్కూల్, బుసరాజుపల్లి గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వండి వేడిగా ఉన్న ఆహారం అందివ్వాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. ఎన్ని కేజీలు పంపిస్తే మీరు వంటేనా? మీరే వండేరా? ఎన్ని కేజీలు పంపించింది వాటిని లేదు. ఎలా తెలుస్తుంది? రైసు పచ్చిగా పొద్దున్న సాయంత్రం పెట్టడమే నాకు నచ్చలేదు. కొంచెం అది మాత్రం ఎంత కావాలో అంతే వండండి. బాగుందండి. మగపిల్లల హాస్టల్ అయినా బాగుంటారు. తక్కువ. ఎంతమంది అందిస్తారు? హై స్కూల్ పిల్లలకి 30 గ్రాములు ఏమో కదండి. 9 కేజీలు ఉంది. బాగుంటుంది కదా, టేస్ట్గా ఉంటుందా? నిజమేనా? ఏ కూర ఇష్టం మీకు? అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి గంజిమాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా ఉన్నాను. నిన్నటి నుంచి మన ఏలూరు జిల్లాలో పర్యటన చేయడం జరుగుతుంది. మా పర్యటనలో భాగంగా మా సివిల్ సప్లై ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసరు మరి ఏఎస్ఓ గారి ఆధ్వర్యంలో మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కలిసి విస్తృతంగా మేము పర్యటన చేస్తూ ఉన్నాము. ఈరోజు మార్నింగ్ ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యి తడుకులపూడి, అలాగే కామరపుకోట, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం చూసుకొని బుట్టాయిగూడెం రావడం జరిగింది. బుట్టాయిగూడెంలో ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాలకు వచ్చాము, ఏకలవ్య పాఠశాల. మరి ఇదైతే చూడడానికి పరిసరాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. వీళ్ళకి ఏ విషయంలోనూ ఏ లోటు ఉండదు, మనందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ విషయంలో చాలా లోటుపాట్లు అయితే మేము గుర్తించాము. మరి సంబంధిత అధికారుల ద్వారా మేమందరం పర్యటన చేసినప్పుడు మేము నోటీస్ చేసినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇస్తున్న 44 రైస్లో ఉన్న బలవర్ధకమైన ఆహారం అంతా కూడా నేలపాలు అయ్యేలాగా గింజ ఉంచుతున్నారు. అలాగే మెనూ ప్రకారం వండవలసిన కూర ఈరోజు అయితే లేదు, దానికి 100 కారణాలు చెప్తున్నారు. అట్లనే స్టోర్ చేసుకునే ప్రొవిజన్స్ స్టోర్ చేసుకునే విధానం కూడా బాగాలేదు. డైనింగ్ హాల్ చూడడానికి అందంగా ఉంది, బిల్డింగ్స్ చాలా బాగున్నాయి, పరిసరాలు చాలా బాగున్నాయి. కానీ పిల్లల కడుపులోకి వెళ్ళే ఆహారం మాత్రం మేమిచ్చే క్వాంటిటీ, మేమిచ్చే క్వాలిటీ, మేమిచ్చిన మెనూ మాత్రం ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో లోపాలు అయితే ఉన్నాయని అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ముందు చివరగా ఆఖరిగా అన్నట్టు ఒకసారి అయితే వివరంగా చెప్పడం జరిగింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని. ఒకవేళ కనుక మరలా ఇదే రిపీట్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి తెలియజేసాం, సప్లయర్లతో మాట్లాడండి, నాసిరకమైన కూరగాయలు వస్తే మీరు తీసుకోవద్దు, ఎలాంటి విషయాల్లో రాజీ పడొద్దు, అవసరమైతే రిటర్న్ ఇచ్చేయండి, మళ్ళీ తెప్పించుకోండి. అంతేగాని మెనూలో ఉన్న కూరగాయలని, మెనూలో ఉన్న మెనూని డీవియేట్ అవ్వకుండా ఏదైతే మెనూలో ఉందో ఆ చార్ట్లో ఉన్న భోజనం మా పిల్లల ప్లేట్లో ఉండాలని చెప్పి అయితే మేము తెలియజేయడం జరిగింది. అట్లనే గింజి వంచొద్దని కూడా చెప్పాము. కూరగాయల విషయంలోనూ ప్రొవిజన్స్ విషయంలో శ్రద్ధ కలిగి ఉండమని చెప్పాము. ఇది ముఖ్యంగా కోఆర్డినేషన్ లోపాలు అంటారండి. పై స్థాయి అధికారులు ఈ మధ్యస్థాయి అధికారులకి పూర్తి విషయాన్ని చేరవేసినప్పుడు మధ్యస్థాయి అధికారులు కింది స్థాయి అధికారులకి ఖచ్చితంగా దాన్ని కన్వే చేయాలి.